సార్ చెప్పు. మీ పేరు సార్? కృష్ణే. ఏం చేస్తుంటారు సార్? చేనేత వృత్తి. గ్రామం మండలం? మండలం కటంగూరు, గ్రామం కలమేర. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ కన్నా కొద్దిగా తగ్గింది. కేసీఆర్ కొద్దిగా మంచిగా చేసింది సార్. మా చేనేత వృత్తుల వల్ల కొద్దిగా అప్పుడు లేదు పథకాలని టిప్పి పని ఉండే పథకం అనేది దానివల్ల తగ్గించింది. అది ఇప్పుడు పెట్టిండి వల్ల అది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన బాగా మంచిగా ఉంది సార్. మంచిగా చేసిండు. అందరికీ రైతులకైనా దేనికైనా మంచిగా చేసింది. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. నమస్తే. మీ పేరమ్మా? రాములమ్మ. ఏం చేస్తారమ్మా? కూలి పని. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఆయన అభిప్రాయం మంచిగా ఉంది. పేదలకు అన్ని నీళ్ళు ఇచ్చిండు, వ్యవసాయం పెట్టిండు, పంటలు పండించుకుండ్రు, బతికిండ్రు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? కేసీఆర్ గారే మంచిగా నడిపిస్తుండ్రు. ఇప్పుడు బంద్ చేసిండ్రు. హేమంత్ రెడ్డి ఉన్న వాళ్ళని చూస్తుండ్రు, లేని వాళ్ళని ఉతికిండు. అంత నానా. థ్యాంక్స్ అమ్మా. అంతే. నమస్తే. మీ పేరమ్మా? సైదమ్మ. ఏం చేస్తారమ్మా? నేను టీచర్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? అంటే సార్ కొద్దిగా పర్వాలేదు కానీ ఫ్రీ బస్ పెట్టిన సంతోషం, కానీ బస్సులు మాత్రం లేవు, తగ్గించేది. టైట్ అవుతుంది బాగా, జనాలు ఇబ్బంది పడుతుంది సార్. వేరే అంటే కరెంట్ అంటే ఉంటుంది, గ్యాస్ సబ్సిడీ అన్నది కూడా అందట్లేదు కదా సార్. అది మహిళలకు 2500 అన్నారు, అది కూడా ఏం అందట్లేదు. అవి సార్ సంతోషపడు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? బెటరే అది కూడా. థ్యాంక్స్ అమ్మా. నమస్తే. మీ పేరమ్మా? రాధిక. ఏం చేస్తారమ్మా? కూలీ పోతా సార్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఏముంది, ఆ 12,000 ఇస్తానని ఇస్తలేడుగా. కూలీ పెట్టాలా, మీరు 250 రూపాయల కూలీ పోతాను. మా ఆయన జ్వరం వచ్చి ఇప్పుడు ఎన్ని నెలకు 6,000 ఆయనకు మందులు. మీరు కూలి చేసుకొని చేస్తాను, మాకు ఇస్తానని అడిగలేదు. అంతే, ఇంకా ఏమున్నది. కరెంట్ అంటే ఉచితం కరెంట్ వచ్చిందిలే, బస్ ఒక్కటి వచ్చింది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఆయన ఏం చేసిండు? ఆయన కూడా అదే చేసిండు. ఆయన మాత్రం చేసిండు. ఆయన పేదవాళ్ళని చూడాడు, ఈయన పేదవాళ్ళని చూడాడు. రైతులు 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 అని 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్న వాళ్ళకి రైతు బంధు చేస్తాడు, కానీ కూలోళ్ళని చూస్తాడా? చూస్తలేడు. ఏ కేసీఆర్ చేయలేదు, రేవంత్ రెడ్డి చేయలేదు, ఎవ్వరు చెత్తలేరు. నాకు తెలిసినంత వరకు అయితే ఎవ్వరు చెప్తారు. ఏం లేని వాళ్ళని పట్టించుకుంటా అలా ఎవరు పట్టించుకుంటా. నేను 250 రూపాయలకు కూలికి పోవాలి, కూలికి పోతాను నేను. ఇప్పుడు మా ఆయన కట్టం వచ్చింది, ఆయనకు నెలకు 6,000 అది మందులు వాడాలి. ఎవరన్నా ఇస్తారా రూపాయి? ఎవరు ఇస్తలేరు. అది సీఎం పన్ను అంటే ఆడు ఉంటేనే అడ్మిషన్ అయితేనే ఇస్తారట. ఆయనకు నరాల వీక్నెస్ కనుక అలా చేర్పించుకోరు. నెలకు 6,000 మందులు రాస్తారు. ఏమన్నా ఇస్తారా? అవన్నీ చూపెట్టినా కానీ ఇట్లా ఇది పని చేయదమ్మా అన్నారు. అలా హాస్పిటల్ ఆరోగ్యశ్రీ కార్డు మీద నడవలేదు, వాళ్ళు ఉండాలన్నట. వాళ్ళు ఉంటేనే పన్ను ఇస్తారట. మాకు 70 లక్షల రూపాయలైనా నెలకు 6,000 ఇప్పుడు మందులు రోజు. మాది ఎక్కడ అది తొర్రూరు, మాది తొర్రూరు అవతల చెర్లపాలెం. మీకు ఇక్కడికి వచ్చి చూపెట్టుకొని పోవాలి. నెలకు 6,000 మందులు నెలకు వచ్చి ఇక్కడనైతేనే తక్కువైంది కనుక ఈ హాస్పిటల్కి వచ్చి చూసుకుపోతాను. నమస్తే అండి. మీ పేరు సార్? మొహమ్మద్ లియాజ్ అండి. ఏం చేస్తుంటారు సార్? నేషనల్ స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్లో ఉన్నానండి, సెంట్రల్ డిపార్ట్మెంట్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అభిప్రాయం అంటే అతను చేసిన గ్యారంటీలు అయితే ఇప్పటివరకైతే ఏవైతే ఇవ్వలేదు. పబ్లిక్లో టాక్ ఏంటంటే రైతు బంధువు బంద్ అయిపోయిందని, ఈ పింఛన్ రాలేదని చెప్పేసి. ఏమైనా అతను కేసీఆర్ గురించి తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నాడు, కానీ దాన్ని ఎలా సరిదిద్దాలన్న ఆలోచన అయితే వాళ్ళకు రావట్లేదు. అంతేనండి, అంతకంటే ఎక్కువ మనం మాట్లాడేది ఏం లేదు. ఇకనైనా ఎవరినైనా మేము గౌరవిస్తాం, కానీ పద్ధతి ఏ రకంగా చేయాలి, ఏ విధంగా నడవాలని నడుచుకుంటే బాగుంటుంది. అంత మించితే ఇంకేం లేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటో? కేసీఆర్ గారు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. అప్పు చేశాడు, కానీ ఎన్ని చేశాడు? 4,30 కోట్లు చేశాడు ఆయన. కానీ తప్పుడు ప్రచారం ఇప్పుడు ఉన్న ప్రెసిడెంట్ సీఎం గారు 10 లక్షలు 8 లక్షలు అని చెప్పేసి ఏమైనా అంటే కాళేశ్వరం ఇట్లా చేశారు అది అని అన్నారు. కానీ కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా ఒకటి జరిగింది, అలా కూడా దాన్ని అభివృద్ధి చేయండి, దాన్ని కాపాడండి. అంతేకాని అంత అప్పులు చేశాడు, ఏమి లేదు, మేము ఏమి ఇవ్వలేము, ఏం చేయలేము అంటే కష్టం అండి. మమ్మల్ని అందరినీ ఇబ్బంది, ప్రజలు సామాన్య మానవులు జీవించడానికి చాలా ఇబ్బంది అవుతుంది, పేదవాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మీ పేరు సార్? నా పేరు సోమేష్. ఏం చేస్తుంటారు సార్? నేను డిఫెన్స్లో టెక్నీషియన్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన విధానంపై మీ అభిప్రాయం ఏంటి సార్? పాలన అనేది రూరల్లో బాగానే ఉన్నది, సిటీలో మాత్రం ప్రాబ్లం అవుతుంది. బస్సులు కానీ ఇబ్బంది అవుతుంది, స్కూల్ పిల్లలకు, కాలేజ్ పిల్లలకు.
అంతే 6 గ్యారెంటీల విషయానికి వస్తే ఇప్పుడు మీరు చూడండి ఆడ ఎన్ని ఉన్నాయి డిలక్స్ బస్సులు 6 బస్సులు ఉన్నాయి డిలక్స్లు ఇక్కడ ఆర్డినరీ ఒకటి లేదు చూడండి అది ప్రాబ్లం సిటీ వేటలందరికీ ప్రాబ్లం రూరల్ బస్సులు బాగానే వస్తున్నాయి విలేజ్లలో అది చూసుకొని నడుపుకుంటే బాగానే ఉంటుంది మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్ ఈ ఎవరు వేసినాక అంతే ఉంది అర్థమైందా ఈయన పాలన అదే ఉంది ఆయన పాలన అదే ఎవరు వేసినా అదే ఉంది పబ్లిక్ కావాల్సింది ఏంటి అది మాట్లాడాలి అది 6 గ్యారెంటీలు కూడా అందరికీ అందుతలేవు అది కొంతమందికి అందుతుంది అది 50% మిగతా అందరు కూడా చేస్తే బెటర్ అది థ్యాంక్ యూ సార్ వెల్కమ్